యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఒక ప్రైవేట్ గీతాన్ని పాడుకుంటున్నాం. అంటే దానికి స్వరం అన్నమాట. నీ చేయి నా చేయి పైవేసి. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఈ ఛానల్లో నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో ఆ రెండో ఛానల్లో కూడా నేను ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలిగినటువంటి వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేను డబ్బులు ఎంత అవుతాయో చెప్పి మీకు ఆ బుక్స్ నేను పంపిస్తాను. కావాల్సినటువంటి వారికి ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చేయి నా చేయి పైవేసి. ఈ పాట రచన శ్రీ ఆరుద్ర. సంగీతం గానం ఘంటసాల మాస్టర్ గారు. ఇది ఒక ప్రైవేట్ గీతం అన్నమాట. అయితే రాగం ఎవరి చిత్తం వారి చిత్తమే. అయితే నా దృష్టిలో ఇది ప్రధానంగా కరహర ప్రియ. నేను ప్రధానంగా అన్నాను కాబట్టి అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. నేను తరువాత వివరణిస్తాను. ఇది 22వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమను మనం పూర్వాంగం అంటాం. ఇది ఫస్ట్ పార్ట్. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. పదని సని సెకండ్ పార్ట్ ఉత్తరాంగం అంటాం అనమాట. మరి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా. గాత్రి అంతరగాంధారాన్ని, నీత్రి కాకల నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. మరి నడుస్తుంది. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం, నంబర్స్తో ఎవరు వేయరు. తెలుసుకుంటాక మాత్రమే నంబర్స్తో వేసేది. చూడండి ఇక్కడ కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 5వ శృతిలో ఉంది. నేను కూడా 5వ శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే 5వ శృతిని ఈ క్యాషియన్ ఇక్కడ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. ఇప్పుడు మనం పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుపోయే ముందు మనం ఈ కరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో స ని ధ ప పంచం వరకు వెళ్ళాలి.
మరి తారస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. సరిగమ పధ నీ వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి ఆ సాకికి స్వరాలు పాడతాను, తర్వాత పాటని కంటిన్యూ చేస్తాను. పాట బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఆ ఆ సా సా సరిగా సరిగా గామ గమ సా నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేననే బాసను నీ పెదవి నా పెదవి పై చేసెను నీ పెదవి నా పెదవి పై చేసెను గా 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 గరి సాని నీ సాని నీ సాని నీ దా పా పప సా సరి గరి గా మా గరి సారి గరి మా మమ ప మా గా స పా పాద స స గా గ గ గ గా గా స సా గా గా గ గ గా గరి సాని నీ సాని నీ సాని నీ దా పా పప సా సరి గరి గా మా గరి సారి గరి మా మమ ప మా గా స పా పాద స స గా గ గ గ గా గా స సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఉన్నది ఆశపై కొన ఊపిరి కన్నీరు కాదిదే గోదావరి పాపాద పాప దని పాప పాపాద పాప నీ పాప పాపాద పాప దని పాప పాపాద పాప నీ పాప మాని నిదని దాప పామా మరి రి 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 గగమ మా గా సా 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 గా 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 గరి సాని నీ సాని నీ సాని నీ దాపా పప సా సరి గరి గా మా గరి సారి గరి మా మమ ప మా గా స పా పాద స స గా గ గ గ గా గా స సా. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే.
నా మేను నీ మ్రోల పడవేసి, నా బ్రతుకు నీ బ్రతుకు ముడివేసి, పాపద పాప పదని పాప, పాప పద పాప పప దని పాప, పాపద పాప పదని పాప, పాప పద పాప పప దని పాప, మమ నీని దని పాప మామ మరి రి 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 గా మమ ప మా గా సా, నీ చేయి నా చేయి పై వేసి, నీ చూపు నా చూపు సై చేసి, నిన్ను బాసి మనలేననే బాసను, నీ పెదవి నా పెదవి పై చేసెను, నీ పెదవి నా పెదవి పై చేసెను, గా 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 గరి సాని, నీ సాని నీ సాని నీ దాపా, పప సా సరి గరి గా మా గరి, సారి గరి మా మమ ప మా గా స ప, పాద స స గా గ గ గ గా గా స స. థ్యాంక్ యూ అండి. పాటకి స్వరాలు పాడటం వెరీ డిఫికల్ట్, ఎందుకంటే నాకు అనుభవం అవుతుందన్నమాట. ఏదన్నా చిన్న తేడా వస్తే ఎన్ని టేకులు తీసుకుంటుందో చాలా టేకులు తీసుకుంటుంది. దయచేసి మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఛానల్లో వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.